హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాలీఫ్లవర్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని ఆ కట్ చేసుకున్నవన్నీ అందులో వేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేసుకోవాలండి కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో. ఆ తర్వాత నేను ఇందులో కుక్ చేసుకుంటున్నానండి. ఇందులో ఉడికించుకుంటున్నాను. దీన్ని ఏఎంసీ అంటారు. త్వరగా అయిపోతుంది అందులో. తర్వాత ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర అండి. ఎందుకంటే కాలీఫ్లవర్లో బాగా చూసుకోవాలండి. కట్ చేసేటప్పుడు పురుగులు అలా ఉంటాయి కదా, అందుకని మనం కంపల్సరీ హాట్ వాటర్లో సోక్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా చెక్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్లో పురుగులు ఎక్కువ ఉంటాయి కదా, కొన్నిసార్లు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నానండి త్వరగా వేగుతుందని చెప్పేసి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కాస్త పసుపు, చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునండి. నేను ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను, కారం తక్కువ ఉన్నవి. ఆ తర్వాత పుదీనా అండి, పుదీనా కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక కట్ట తీసుకున్నానండి నేను. కొత్తిమీర కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మిరియాలండి, ఆ స్పూన్తో ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత సోంపు వేసుకుంటున్నానండి. సోంపు అనేది ఆప్షనల్ అండి. మిరియాలు సోంపు ఆప్షనల్. మీకు కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఉప్పు అండి, కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కాస్త వాటర్ వేసుకుని. ఈలోపు ఇది వేగిపోయిందండి ఆనియన్స్. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. పక్కన ఉడుకుతుందండి కాలీఫ్లవరు. లిడ్ పెట్టేస్తే ఉడికిపోతుంది. ఆ మిక్సీ జార్లో ఉన్నది కాస్త వచ్చేస్తుంది అనమాట. వాటర్ పోసి ఒకసారి తిప్పేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఆ వాటర్ పోసుకున్నానండి. కొంచెం సాల్ట్ తగ్గిందనమాట, ఇంకొంచెం నేను కల్లుప్పు వేసుకున్నానండి. మీ చాయిస్, మీరు నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఆయిల్ తేలుతూ ఉందండి. ఈ స్టేజ్లో మనం కాలీఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇదో ఇలా వచ్చింది చూసారా, ఆయిల్ అంతా తేలుతూ ఉంది పైకి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ నేను ఇక్కడ ఉడికించుకున్నానండి. మీరు మామూలుగా ఉడకకపోయినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అనమాట. కాలీఫ్లవర్ ఉడికిచ్చిందైనా ఉడకందైనా ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. ఉడకందనుకోండి, మీరు ఇక్కడ బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ బాగా కుక్ అయిపోయింది అది. అందుకని చెప్పేసి నేను వాటర్ యాడ్ చేయట్లేదండి. మీరైతే కనుక ఒకవేళ కుక్ చేయకుండా వేసుకుంటే కనుక వాటర్ యాడ్ చేయాలి. అలా అయినా చేసుకోవచ్చు.
బాగా కాలీఫ్లవరు మసాలాకంతా పట్టేయాలండి. కాలీఫ్లవర్‌కి మసాలా బాగా పట్టేయాలన్నమాట. అలా కలుపుకొని లిడ్ పెట్టేసి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. షార్ట్స్లో పెడతానండి. లాంగ్లో క్రాఫ్ట్స్ ఉంటాయి. ఈ ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నానండి. వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. ఎంకరేజ్మెంట్ వస్తుందండి లైక్ చేస్తే కనుక. దగ్గరకు వచ్చేసిందండి. ఇంకా అంతే అండి. నేను ఒక 4 ఎండుమిర్చితో గార్నిష్ చేసుకున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.